ఈరోజు వేదం 2 భాగాలుగా చూస్తాం. ఒకటి పూర్వ భాగము, 2 ఉత్తర భాగము. ఈ ఉత్తర భాగాన్ని మనం ఉపనిషద్ అని కూడా అంటాం, వేదాంతం అని కూడా అంటాం. పూర్వ భాగంలో ఏం చెప్తున్నారు? కర్మకాండ గురించి చెప్పారు. ఈ కర్మకాండ అంటే ఏంటి? దానిలో చెప్పటం ఉంటుంది, ఆచరింప చేయటం ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి భగవంతుణ్ణి ఆరాధించటమే వేదం యొక్క లక్ష్యం అనుకోండి. దానిలో పుష్పం సమర్పయామి అని పూర్వభాగం నాకు చెప్పింది. అంటే భగవంతుడికి ఒక పువ్వుని సమర్పించండి అని చెప్పేసి. అమ్మయ్య, నేను మంత్రం చదివేశాను కాబట్టి పని అయిపోయింది అంటే కుదురుతుందా? భగవంతుడి దగ్గర నేను ఆ పుష్పాన్ని సమర్పించాలిగా. అయితే ఆ సమర్పించే ముందు భగవంతుడు ఎవరు అనేది కూడా నేను తెలుసుకోవాలి కదా. పూర్వభాగం భగవంతుడిని ఆరాధించాలి, ఏ విధంగా ఆరాధించాలి అని చెప్తూ ఉంటే, ఉత్తర భాగం భగవంతుడు ఎవరు, భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చెప్పాలి. ఈరోజు ఉపనిషత్తుల్లోనే ఒక మాట ఉంది, ఆలయాలు లేవు వేదంలో అని చెప్పేసి అన్నారు. వేదంలో ఆలయం లేదు అంటే ఆ కాలం నాటి ఆధ్యాత్మిక పరిణితి వేరు. ఆ రోజు ఆలయాన్ని కాదు, అణువణువున దేవుణ్ణి చూశారు. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించత్ జగత్యాం జగత్తేన తక్త్యేన భుంజీత మాగృత కస్య సిద్ధనం అని చెప్పేసి ఉపనిషత్తు మొట్టమొదటి మంత్రం చెప్తుంది. అంటే ఈ సృష్టి అంతటా కూడా పరమాత్ముడు ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఈ సృష్టి అంతటా పరమాత్ముడే ఉన్నాడు, పరమాత్ముడు నీకోసమే ఈ సృష్టి చేశాడు కాబట్టి త్యాగ భావనతో దీన్ని అనుభవించు అని చెప్పేసి చెప్తున్నారు.